హాయ్ పేరెంట్స్ అండ్ మై డియర్ యంగ్ జనరేషన్. నా పేరే అండి రమేష్. నా ఛానల్ పేరు వచ్చేసండి వాక్ అండ్ టాక్ విత్ రామ్, RAAM రామ్. ఇది నా ఫస్ట్ వీడియో అండి. సో వీడియో ఎక్కడి నుంచి వెళ్ళి ఎలా చేయాలి అని ఫస్ట్ చాలా వరకు ఆలోచించాను. సొసైటీకి వెళ్ళేద్దాం, పబ్లిక్కి వెళ్ళేసి పబ్లిక్లో ఉన్నటువంటి మంచి చెడులను వాళ్ళ అవసరాలను అవకాశంగా తీసుకొని సంథింగ్ మనం ఏదో ఒకటి క్రియేట్ చేసి చూపించాలనుకున్నా. కానీ ఈ లోపల నాకు కూడా ఒకటి ఐడియా వచ్చేసిందండి. ఒక కాన్సెప్ట్ చాలా అందరికీ అవసరం. ఆ కాన్సెప్ట్ వచ్చేసండి కాన్ఫిడెంట్, నమ్మకం, దృఢ సంకల్పం. కానీ కాన్ఫిడెంట్ అనేది ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో మనకున్నటువంటి డైనమిక్ పీపుల్స్ కూడా కొందరు ఉన్నారండి. సో వాళ్ళ కాన్ఫిడెంట్ అవసరం. IIT, NIT, IIM టాప్ యూనివర్సిటీస్ అండ్ ఆల్సో కాలేజ్ టాపర్స్ వాళ్ళకు ఉంది అండి కాన్ఫిడెంట్. కానీ వాళ్ళకి కావాల్సిన మార్క్స్ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ జీవితంలో నడిపించేది మార్క్స్ కాదండి, సర్టిఫికెట్స్ కాదండి, సాలరీస్ కాదండి. మనిషిలో ఉన్నటువంటి నేను జీవించగలను, నేను బ్రతకగలను, పక్కోనికి నమ్మకం బ్రతకడానికి ఒక నమ్మకాన్ని ఇవ్వగలను అనే కాన్ఫిడెంట్ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా వరకు సినిమాలు కూడా మనం చూసాము. అందులో వచ్చేసి సినిమా అండి ఒకటి పిల్ల జమీందార్ అండి. సో పిల్ల జమీందార్లో చాలా యాటిట్యూడ్ అండి. నాకు బాగా బలుపు, ఉన్నోని బలుపు, నాకు దగ్గర డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, నేను అన్నీ చేయగలుగుతాను అంటాడు. కానీ వానికి చదువు ఉండదండి. కానీ ఆ చదువు నేర్పించిన తర్వాత కాన్ఫిడెన్స్ తోటి తన అనుకువ, తన మర్యాద, తన మనుషులతోటి ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండాలి, వాల్యూస్ నేర్పుతుంది. అలానే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కాన్సెప్టు, ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి నేను చూస్తున్నటువంటి సొసైటీలోని మనుషుల ప్రవర్తన ఏంటంటే, మనీ ఉంటే మ్యాటర్, పైసా పేకో తమాషా దేకో. నా కొడుకుకు, నా మనవానికి నేను ప్రాపర్టీస్ ఇచ్చాను, నేను చదువుకు డబ్బులు పెట్టాను. కానీ వాడు ఎంతవరకు కాన్ఫిడెంట్గా చదువుతున్నాడు, కాన్ఫిడెంట్గా నిలబడుతున్నాడు, కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు, కాన్ఫిడెంట్గా నడవగలుగుతున్నాడు, కాన్ఫిడెంట్గా ఉద్యోగం తెచ్చుకోగలుగుతున్నాడు. ఎందుకంటే ఈ HR టీం కూడా ఎందుకు వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళ జీతాలు ఇచ్చేందుకు ఏం పని చేస్తున్నారంటే, వచ్చే క్యాండిడేట్ కాన్ఫిడెంట్గా ఉన్నాడా లేడా, అసలు ఏ కేపబిలిటీ ఉంది, అసలు పనికి వచ్చేవాడనా, టాప్ ర్యాంకరే, టాప్ యూనివర్సిటీ ర్యాంకరే. కానీ ఎందుకు టెస్ట్ చేస్తున్నారు? ఓన్లీ HRఏ కాదండి, UPSC, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, IAS, IPS, IAS, IRS, సమ్ కైండ్ ఆఫ్ ఒక కొన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. వాళ్ళకి ఇంటర్వ్యూ ఎందుకు పెడుతున్నారు? వారు ఏ విధంగా ఎంతవరకు కాన్ఫిడెంట్, సంకల్పం, దృఢ సంకల్పం ఉంది అని వారిని టెస్ట్ చేసి వారిని ఎగ్జిక్యూటివ్ కలెక్టర్గా, సబ్ కలెక్టర్గా, కలెక్టర్గా, రెవెన్యూ కలెక్టర్గా, అడ్మినిస్ట్రేటివ్ కలెక్టర్, సివిల్ కలెక్టర్గా ఎన్నో డిపార్ట్మెంట్లను కంట్రోల్ చేయడం కోసం వాళ్ళని నియమిస్తున్నారు. సో ఎందుకు అవసరం? మరి టాప్ ర్యాంకర్లే కదా, టాప్ యూనివర్సిటీ కదా, గుద్దవలసిన వాళ్ళే కదా, బాగా బలిసిన వాళ్ళే కదా, లేదు అంటే లేని బీదరికంచెలు వచ్చినవాడు కదా. సో అతనికి ఏ కాన్ఫిడెంట్ అవసరం లేదు కదా అంటారు. కాదు, ప్రతి ఒక్కరికి కాన్ఫిడెంట్ అవసరం. ఏ పరిజ్ఞానంలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నదో వానికి పరిజ్ఞానం లేనటువంటి కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. చిన్నప్పుడు మనం బాలాట, ఏడు బిల్లలాట, చిక్కుడు బిల్లలాట, ఉంగుడు దుంగుడు ఆట, ఆ తర్వాత జిల్లగొనాట, గోళీలాట, రాళ్ళతోటి సీకుతోటి ఆట ఆడినాం చాలా, కోతుకొమ్మచ్చి ఆట. ఆ తర్వాత పెద్దగా అయిన తర్వాత కబడ్డీ, ఖోఖో, క్రికెట్, స్విమ్మింగ్, ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా వరకు. అవి ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి అనలిటికల్ స్కిల్స్. అంటే ఒక చెట్టుని ఎక్కి దిగుతా అంటే తను ఏ ఒడుపుతోటి ఎక్కాలి, కాలు యొక్క, చేతుల యొక్క, బాడీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, దిగేటప్పుడు ఎలా దిగాలి, ఏ చెట్టుని ఎక్కగలను, ఏ చెట్టుని దిగగలను, అతను చూడంగానే అర్థమైపోతుంది. ఎందుకంటే 4 సార్లు ఒక పనిని పదే పదే చేస్తే ఆ పని తనకు అలవాటు అవుతుంది. అలానే రన్నింగ్ చేయడం. సో కొందరు ఎలా ఉన్నారంటే SI పోస్ట్ రాగానే 1 నెలలో మొత్తం నాకు వచ్చేసింది, నేను చేయగలుగుతాను అని ఫిజికల్ ఫిట్నెస్ కోసం అని ఎంట్రన్స్ టెస్ట్ పోతే ఆడు 4 నిమిషాలు బరాబర్ ఉరకలేడు, గుండెపోటుతోటి ఆడు గుండెకి చచ్చిపోతాడు. ఎందుకు? ఓవర్ కాన్ఫిడెంట్. కానీ కాన్ఫిడెంట్ తెచ్చుకోవాలండి. కాన్ఫిడెంట్ ఇప్పియాలి మన పేరెంట్సే. తనకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పడే ముఖ్యం కాదు, ప్రాపర్టీస్ ఇప్పడే ముఖ్యం కాదు, కాన్ఫిడెన్స్. నువ్వు బతకగలుగుతావురా, నువ్వు జాబ్ లేకుండా బతకగలుగుతావు, జాబ్ ఉన్నా బతకగలుగుతావు. అసలు ఇప్పుడున్నటువంటి సొసైటీలో కాన్ఫిడెంట్ అనేది చాలా క్షీణించిపోయింది. ఒక మ్యారేజ్ తర్వాత భార్యను తనకంటూ ఉద్దేశం, ఏ ఉద్దేశంతో ఉంది, మనం ఏ ఉద్దేశంతో ఉండాలి, ఒకరినొకరు అంచుకునే బతుకుతున్నాం. కానీ కాన్ఫిడెంట్ ఉన్నవాడు
తనకంటూ ఇబ్బందులను కూడా తెలియజేయకుండా తన భార్యను తనకున్నటువంటి ఆ నైపుణ్యంతోటి, ఆ కాన్ఫిడెన్స్ తోటి తన వాళ్ళని దారిలోకి తెచ్చుకోవడం, మనం వాళ్ళ దారిలోకి వెళ్ళడం, సంతోషంగా బతకడం. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పోయి నేను కొన్నా, నువ్వు నన్ను కొన్నావు, అమ్మినాం, చేసినాం, ఇవన్నీ సెక్షన్ 494 అనుకుంటా, గృహహింస చట్టాలని ఇవన్నీ ఓవర్ కాన్ఫిడెన్స్ తీసుకున్నటువంటి. మనకు కావాల్సింది అనుకువ. సో అనుకువ ఉత్తగా రాదండి. మనం ఎందులో ఏ పని చేసినా పర్లే కాన్ఫిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను కూడా అంత బాగా ఈగో డొమెస్టిక్ పర్సన్ అండి. మా ఫాదర్ ఒక 4th గ్రేడ్ ఎంప్లాయీ, రైల్వే ఎంప్లాయీ అండి. 2008, 9 టైంలో మా నాన్నగారికి 16,000 జీతం వస్తుందండి. ఆ టైంలో నన్ను పంపించిండు, కూలి పనికి, అమ్మాలి పనికి పంపించిండు. పిల్లర్ పొక్కలు తీయడం కోసం, కందకాల పొక్కలు తీయడం కోసం, మీరు పెద్ద బాయిలలో పుడికలు తీయడం కోసం, చిన్న చిన్న బాయిలు తవ్వడం కోసం. ఏంద్రా ఈ బాడకం నన్ను పంపిస్తాను 16,000 కూలి పనికి పోయేటోడు, వాని కొడుకు ఇంట్లో ఉంటాడు, చదువుకుంటాడు. నేను మంచి మార్కులు వచ్చినాయి కదా, నాకు 812 మార్క్స్ వచ్చినాయి ఇంటర్ అండి, సిఈసి. అయినా పర్లేదు నన్ను ఎందుకు పంపిస్తాడు, డిగ్రీలు వెళ్ళినా. అలానే నీ బుక్స్కు, నీ బట్టలకు నువ్వే డబ్బులు సంపాదించుకోవాలా అని చెప్తే నేను అక్కడ దావత్ ఇచ్చేసి అమలు పని, కూలి పని పోయి సంపాదించుకుంటే ఎవ్రీ సమ్మర్ మాకు అదే పార్ట్ టైం జాబ్ అండి. ఎందుకు పంపిస్తున్నాడు, మా అయ్యను చాలా నానా బూతులు, అసలు వర్ణనాతీతం, అన్ని బూతులు తిట్టుకున్నాను మనసులో. ఆ తర్వాత ఎప్పుడైతే నా ఎంబీఏ అయిపోయిందో 2011లో, అప్పుడు అర్థమైంది. మా ఫాదర్ మంచిగా ఒక పెగ్గేసిండు, బిడ్డ నేను ఒకవేళ చనిపోతే నీకు నేను ఏ నప్పిని మీకు చదువు ఇస్తా, ఈ చదువు ఎప్పటికీ పనికిరాదు. ఎందుకంటే నిన్ను ఎవరైనా మోసం చేస్తే మోసపోకుండా ఉండే అటువంటి తెలివి నేను ఇవ్వాలి. కష్టపడి ఒళ్ళోంచి కష్టపడి సంపాదించే అంతే నమ్మకాన్ని నీకు ఇవ్వాలి. కాబట్టి నిన్ను ఇబ్బంది పెట్టి ఇవన్నీ పనులు చేయించిన. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా పర్లే, శారీరకంగా, మానసికంగా, నైపుణ్యంగా నువ్వు ఎక్కడికైనా బతకగలుగుతావు. అప్పుడు నాకు అనిపించింది. సో అది ఓన్లీ ఓవరాల్గా మా ఫాదర్ ఇంప్లిమెంటేషన్ చేసిండు. ఆ తర్వాత ఎప్పుడైతే 2012లో నేను హైదరాబాద్కి వెళ్ళాను, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, శ్రీనివాస్, మాధగాని శ్రీనివాస్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. నాకంటే 1 year 2 years సీనియర్. వాడు మామ 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 అని ఎప్పటికీ తిరుగుతాడు నాతోటి. వాని భార్య ప్రెగ్నెన్సీగా ఉంది. మామయ్య నాతోటి వెజిటేబుల్స్ మార్కెట్కి రా మామయ్య, నేను వెజిటేబుల్స్ అమ్ముతున్నాను, మీరు వచ్చేసి కౌంటర్ మీద ఉండేసి డబ్బులు కలెక్ట్ చేసుకోండి అని చెప్పిండు. ఫస్ట్ 10 నిమిషాలు ఆ వెజిటేబుల్స్ ముందు ఉండేసి డబ్బులు కలెక్ట్ చేసుకున్నాను. మామయ్య ఇది 10కి 2, 20కి 3, 10 అని చెప్పుకుంటే చేసిండు. ఆ తర్వాత 10కి 2, 20కి 5. సో నేను కూడా 15 నిమిషాల తర్వాత, 20 నిమిషాల తర్వాత నేను కూడా ఒక వెజిటేబుల్ వెండర్ అయిపోయినా. సో నేను కూడా 25, 25, 25, 36 అనుకుంటా ఇలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, ఒక గంట తర్వాత నేను కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక వెజిటేబుల్ ఎంప్లాయీని అయిపోయినా. సో అలా సాయంత్రం వరకు అమ్ముకుంటా పోయినా. వాడు పెట్టిన పెట్టుబడి 4,000 అనుకుంటా. సో వాడి గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి కొన్ని వెజిటేబుల్స్ మిగిలానంటే 13,000 దాకా ఉన్నాయి. అంటే నెట్ ప్రాఫిట్ వచ్చేసి 5 to 7,000 మధ్యలో. అంటే నాకు అనిపించింది వానికి ఇందులో కాన్ఫిడెంట్ ఉంది, నేను దీన్ని అమ్ముకుంటే నేను బతకగలుగుతాను. ఈ డిగ్రీ అనేది వానికి దాంతో జాబ్ చేస్తే వాడు బతకగలుగుతా అని సంతృప్తిగా బతకగలుగుతా కాన్ఫిడెంట్ లేదు వానికి. కానీ ఒకటైతే ఉంది, నేను చదువుకున్నోనైతే కాదు అని కాన్ఫిడెంట్, చదువుగల్లా ఒక సంపాదించే ఉద్యోగిని. సో వానికి అలా కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మనకున్నటువంటి ఇప్పుడు జనరేషన్లో పాల ప్యాకెట్ తీసుకురాలంటే బైక్ కావాలంటాడు, నీళ్ళు తీసుకురావాలంటే బైక్ కావాలంటాడు, ఆ మామయ్య దగ్గరికి రావాలంటే పోయి రాపోరంటే బైక్ కావాలంటాడు, మటన్ పోవాలంటే బైక్ కావాలంటే, కిరాణం పోవాలంటే బైక్ కావాలంటాడు. ఆ బైక్ లేకుంటే నడుచుకుంటే పోలేమా? ఒక 20-30 years బ్యాక్ ఊర్లు మొత్తం నడుచుకుంటే నేను వెళ్ళేది. సో ఒక ఫ్రెండ్ని కలవాలంటే అందరు ఫ్రెండ్స్ 10 మంది ఫ్రెండ్స్ కలవాలంటే 10 మంది ఇల్లు మనం నడుచుకుంటే పోయి మేము కలుసుకునేది. ఒక్కని సైకిల్ ఉన్నదంటే ఆ సైకిల్ ఉన్నాను కూడా దింపి నడిపించుకుంటూ వెళ్ళేది. సో పేరెంట్స్, నేను ఇప్పటికీ కూడా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, పిల్లలకు చాలా వరకు శారీరక దృఢత్వాన్ని పెంచండి, అలవాట్లను మార్చండి ఇప్పుడున్న అలవాట్లను. కాబట్టి ఇప్పుడు కూడా నా ఏజ్ వచ్చేసింది 37 అండి. ఆమె కాంపిటీటర్, ఆమె నేను క్రికెట్ ఆడతానండి, బౌలింగ్ వేస్తాను, బ్యాటింగ్ చేస్తాను. నేను బౌలింగ్ ఎందుకు వేస్తానంటే, మీరు యంగ్ జనరేషన్ కదా, నా బౌలింగ్ని మీరు ఛాలెంజ్ చేయండి, మీరు హిట్ కొట్టండి, 6 కొట్టండి, 4 కొట్టండి. ఎందుకంటే నన్ను నేను దృఢత్వం చేసుకోవాలి, కాన్ఫిడెంట్గా నేను బౌలింగ్ చేయాలి, కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేయాలి. సో చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళకు, మీ వాళ్ళకు నమ్మకం ఇవ్వండి. మీరు లేకున్నా బతకగలుగుతాము, మీరు రూపాయి ఇయ్యకున్నా బతకగలుగుతాము, మేము బయటికి వెళ్ళినా బతకగలుగుతాం, పేరెంట్స్ ఉన్నా కూడా మేము మీకు ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నమ్మకం
పోతున్నదండి. వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదండి. మీరున్నంత వరకే వాళ్ళ బతుకులు. మీరు చనిపోయిన తర్వాత వాళ్ళ బ్రతుకు అగమ్య గోచరంగా అవుతుంది. కాబట్టి నేను ఇచ్చేటువంటి ఇయ్యాల ఈ చిన్న నాకు తెలిసి తెలియని అవగాహనతోటి నా యొక్క ఒపీనియన్స్, నా యొక్క స ఇబ్బందులను, మంచి చెడులను మీతోటి షేర్ చేసుకుంటున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీకు నచ్చితే మాత్రం షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ నాకు ఎట్లయినా పర్లే ఉంటే కొద్దిగా దెబ్బలు గట్టిగా ఈ చెంప ఆ చెంప కామెంట్స్ ఇవ్వండి. మంచి కామెంట్స్ అయినా చెడు కామెంట్స్ అయినా పర్లే, నేను ఛాలెంజింగ్గా తీసుకుంటాను. మీకు కావాల్సిన కంటెంట్ని త్వరగా తయారు చేసి మీకు షేర్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ. బాయ్.